ఈ విదేశీయుల దుష్టశక్తి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రౌడీ మూకల అల్లర్లు మొన్న చేశారు కదా. సో దీని మీద అమిత్ షా యొక్క క్రాక్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది మాట్లాడడానికి ముందు ఒక డిస్క్లైమర్ అండి. ఇక్కడ మనము ఏ పార్టీ గురించి ఎవరిది ఇక్కడ పై చెయ్యి, సో ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారు ఇదంతా కాదండి. మీకు భారత్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజలదే తీర్పు, అంటే ప్రజలదే రాజ్యం. మీరు ఎంత అవినీతి ఉండని అంటే ఎలాగైనా ఉండి సిస్టమ్స్ అంతా కొలాప్స్ అయిపోవచ్చు, కానీ ఫైనల్గా పవర్ అనేది ప్రజల వద్దే ఉంటుంది. ఇది ఒప్పుకుంటారా? మీకు దీనికి గొప్ప ఉదాహరణ చెప్పాలి అంటే ఇప్పుడు 1967 మీకు ఒక గ్రేట్ లీడర్ కామరాజ్ అంటారు. ఇందిరాగాంధీ గారు కూడా ఈయన పేరు చెప్తే భయం. సో అలాంటి ఒక నాయకుడు శ్రీనివాసన్ అనబడే 29 ఏళ్ల యువకుడు, ఇతని చేతిలో చిత్తుగా ఈయన ఓడిపోయాడు. ఎక్కడ? విరుదునగర్. అవునా? అదే మీకు 2009లో పాలకొల్లు అంటారు కదండి, పాలకొల్లు నియోజకవర్గం. ఇక్కడ చిరంజీవి లాంటి ఒక పాపులర్ నటుడు ఉషారాణి అనబడే ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు కదా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలనుకోండి, ఎన్ని ఉదాహరణలు. అంటే ఫైనల్గా ప్రజలు డిసైడ్ చేస్తారండి. సో అలాంటప్పుడు మీకు వీళ్ళు అంటే భారత్ను ఒక బంగ్లాదేశ్తో కంపేర్ చేయడం, ఇదే బాధ. నాకు ఎంత కోపంగా ఎంత ఆవేశంగా ఉందంటే, మనము ఫైట్ చేసి యుద్ధము చేసి పాకిస్తాన్ నుంచి విడిపించిన ఒక దేశము, మీకు అలాంటి బంగ్లాదేశ్ భారత్ సమానమే. షేక్ హసీనాను మేము తరిమి వేసాము ఆ దేశం నుంచి, మోదీని కూడా తరిమి వేస్తాము అంటే మరి ప్రజలు ఏంటి? ఇక్కడ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంటి? ఎన్నికలు ఏమిటి? ప్రజలు ఎంచుకున్నది. ఇంకా చెప్పాలంటే లిటరల్గా అయోధ్యలో రామాలయం కట్టేసేమో అనుకోండి, మనకు తిరుగులేదు అని అనుకున్నారు కదా. అలాంటిది అవధేష్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతను అయోధ్యలో అంటే ఫైజాబాద్ అని అంటారు కదండి, ఫైజాబాద్ నియోజకవర్గం. ఇక్కడే మీకు అయోధ్య గుడి ఉంది కదా. మరి అక్కడ ఈయన గెలిచాడు, బీజేపీ కాదు కదా, సమాజ్వాదీ పార్టీ గెలిచింది. సో ఫైనల్గా ప్రజలదే రాజ్యం అండి. అలాంటప్పుడు మీకు ఢిల్లీలో ఒకరోజు పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ వద్ద ఈ రౌడీ మూకలనంతా పోగు చేసి, ఆ కుర్రాడు ఒకడు స్టూడెంట్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళలో ఎంత దరిద్రంగా ప్రవర్తించాడు అంటే ఆ వీడియో చూపించలే. మీడియా ముందర అతను మీకు చెప్పకూడదు ప్యాంటును చూపిస్తూ ఎంత అసభ్యంగా ప్రవర్తించేట వీళ్ళ స్టూడెంట్స్. సో ఇప్పుడు మీకు ఇదంతా కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కోసరమే వీళ్ళు తీసుకున్న నిర్ణయము. ఎంతలాగా ఈ విదేశీయ శక్తులకు కోపం అంటే, మోదీ ఇంటి ముందు ధర్నాలు చేయడం కాదండి, ఏదో ఒక రకంగా రీజిమ్ చేంజ్ తీసుకురావాలి. మీరెవరండి డిసైడ్ చేయడానికి? ప్రజలు కదా ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2029లో ఎన్నికలు వస్తాయి, మీరు ఎంచుకోండి. కాంగ్రెస్ని ఎంచుకోండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యండి, చట్టాలను కావాలి, మీ ఇష్టము కదా. ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళదే కదండి రాజ్యము. అది విడిచిపెట్టి ఎప్పుడు ఇదే బుద్ధేనా? మీకు అక్కడ అమెరికాలో ఫండింగ్ ఇవ్వడము, ఆ డబ్బు పట్టుకొని భారత్లోకి రావడము, ఇలాంటి గొడవలు చేయడము చేసి మేము ఏంటి ఒక 3,000 మంది ఫైనల్గా తేలింది ఏంటండి, 3,000 మంది. ఈ 20,000 మందిలో 17,000 మంది పారిపోయారు, ఎక్కడెక్కడికో పారిపోయారు. బంగ్లాదేశ్ వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్లో దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు, ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అబ్స్కాండ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా 3,000 మంది మిగిలారు. వీళ్ళు భారత ప్రభుత్వముతో మేము పోరాటము చేస్తాము, ఒక విప్లవాన్ని సృష్టిస్తాము అంటే అన్నా హజారే లాంటి వాళ్ళకి బుర్ర ఉండాలి, బుద్ధి ఉండాలి. నువ్వు తయారు చేసిన నీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి అవినీతి పరుడు ఇవాళ మీకు తెలుసు కదా. ఫోర్డ్ ఫౌండేషన్ డబ్బుని వీళ్ళు ఎలా వాడారు అందరికీ తెలుసు కదా. ఏ ఒక్క రోజు నువ్వు వెళ్ళి అడిగావా? ఇవాళ వచ్చి విప్లవాన్ని సృష్టించారు, చాలా అద్భుతము, ఇదా? ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని కాదు అని మీరు ఇలాంటి పోరాటాలని చెప్పి రౌడీలను తీసుకువచ్చి గొడవలు చేస్తే దీన్ని విప్లవమని ఎవడైనా అంటాడా? ఎంతెంతమంది పోయారండి. తమిళనాడులో
డిఎంకే ఏమంటారు, మాదే ఇక శాశ్వత రాజ్యం, ఎవరూ లేరు, మాకు పోటీయే లేదు అంటే ఇవాళ వీళ్ళు టీవీకే అనబడే పార్టీని ఎంచుకున్నారు కదా. ప్రజలు తలచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. అందుకే అయోధ్య ఉదాంతం చెప్తున్నాను. మరి అక్కడ బీజేపీ రాలేదు, ఆలయం కడితే ఇంక మనదే అనుకున్నారు. ఎక్కడ జరిగింది? సో మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు జంతర్ మంతర్లో ఏమైతే జరిగిందో చాలా తప్పు. మరి అలాంటప్పుడు ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అని ఒకటి ఉంటుంది కదండి. మీరు, నేను, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఈ రౌడీ ఎవరైనా సరే చట్టానికి అనుగుణంగానే మీరు ప్రవర్తించాలి. లా అండ్ ఆర్డర్, ఇక్కడ ఒక లీగల్ సిస్టమ్ ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అంటున్నాం కదా, రాజ్యాంగము అంటున్నాం. సో దాని ప్రకారమే మీరు ప్రవర్తించాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారము పోలీసుల మీద, ఆ మహిళా పోలీస్ ఆవిడ బట్టలను లాగేసి ఒక ఐపీఎస్ అధికారిని మీరు కొట్టి రాళ్ళు విసిరి మీకు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ఇది విప్లవము అంటే ఎవడు ఒప్పుకుంటాడు? దాంతో ఈరోజు అమిత్ షా పిలిచాడు. ఆయన ఏం చేశాడు, మీరు ఎవరెవరు అల్లర్లు చేశారు, గొడవలు చేశారు, అయినా కూడా ఒక లాంగ్ రోప్ ఇస్తారు కదండి, రండి, మీ ప్రాబ్లమ్స్ ఏమిటి, రాహుల్ గాంధీ నీ ప్రాబ్లం ఏమిటి, రా కూర్చో, మాట్లాడి మనము ఒక సొల్యూషన్కి వద్దాము. ఎవడు వినే మూడ్లో లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి చట్టాలంటే ఏంటో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఓ హడావిడి అల్లర్లు, ఇదే కదండి వీళ్ళ మెథడ్. ఆల్రెడీ వాళ్ళు రాళ్ళు తెచ్చుకున్నారు, ఇదే కదా వీళ్ళ పద్ధతి. సో ఇవాళ ఏమైపోయింది, ఎన్జిఓలు పెట్టిన లాయర్లు, సో వీళ్ళు ప్రొసెషన్. అలాగే మీకు ఈ మత మార్పిడి చేసే మీకు ఈ ఫాదర్లు, ఎన్నో మిషనరీస్ ఉన్నాయి కదా, వాళ్ళు మళ్ళీ ప్రొసెషన్. అంటే మీకు ఒక్కసారిగా ఒత్తిడి తీసుకువస్తే వీళ్ళు భయపడిపోతారు, భయపడిపోయే మనల్ని పిలుస్తున్నారు. సో అమిత్ షా ఒక్కొక్క సంఘం అండి, వీళ్ళందరూ కూడా దేశద్రోహులే, అందరికీ తెలుసు. అయినా కూడా పిలిచి కూర్చోబెట్టి మణిపూర్లో మీరు కన్వర్షన్స్ చేస్తున్నారు, సరే మీకు డబ్బు వస్తుంది. మరి ఈ అల్లర్లేంటి, ఈ హింస ఏంటి, ఈ హింస ఎందుకు వస్తుంది? అక్కడ ఎవరైతే కన్వర్ట్ అవ్వడం లేదో, సో ఆ జాతి మీద మీరు గొడవలు చేస్తే వాళ్ళ భూములను లాక్కోవాలనుకుంటే, ఇప్పుడు అదే కదండి, ఒక వ్యక్తి హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలో కన్వర్ట్ అయిన వెంటనే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఇవాళ ఫారినర్వి అయిపోయావు, నువ్వు ఒక అమెరికన్ లాగా ప్రవర్తించాలి, లేదా మీకు బ్రిటిష్ పౌరుల్లాగా ప్రవర్తించాలి, నువ్వు లోకల్గా ఉండే ఎటువంటి ప్రోడక్ట్స్ వాడకూడదు, అంటే భారత్కు సంబంధించిన ఒక వస్తువు కూడా వాడకూడదు. ఈ మీకు మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ సోపులు, వాళ్ళ పౌడర్లు, వాళ్లకు సంబంధించిన టీ పొడి అనండి, కాఫీ పొడి, ఇవన్నీ వాళ్ళవే వాడాలి. ఎందుకంటే వాళ్ళే ఫండింగ్ చేస్తారు కదండి, ఈ ప్రభుత్వాలకు వాళ్ళే ఫండింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వ్యాపారం బాగుంటే కన్వర్షన్స్ బాగుంటాయి. ఇవాళ ఇంత పెద్ద దేశం కదండి, ద గ్రేటెస్ట్ డెమోక్రసీ అనాలి, ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఇక్కడ భారత్లో మీకు ఇవాళ ఇలాగ ఫారిన్ ఫండింగ్ని ఆపేసి ఈ కన్వర్షన్స్ని ఆపేస్తే ఎంత నష్టము. కాబట్టి ఈ స్థాయిలో 100 కోట్లు వీళ్ళు స్పెండ్ చేస్తున్నారండి మీకు ఈ రీజిమ్ చేంజ్ కోసరము. మోదీ ఉండగా ఇది ప్రమాదము, భారత్లో ఇలాంటి ఒక ట్రెండ్ రాకూడదు, ముందు ఆపేయండి అని అమెరికా నుంచి ఆర్డర్స్. మార్కో రూబియో వచ్చి ఆయన ఏం మాట్లాడేసి వెళ్ళాడంటే ఇవాళ అందరూ అదే మాట్లాడుతున్నారు, ఇదే వీళ్ళ ప్లాన్. మరి ఈ ప్రభుత్వం భయపడిపోయిందా? ఇవాళ వీళ్ళు తీసుకున్న యాక్షన్ డైరెక్ట్గా అటెంప్ట్ టు మర్డర్ అండి. అలాగే రాయిటింగ్, మీకు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడము. ఒక్కసారి ఈ కేసు మీకు వీళ్ళ మీద అంటే ఎఫ్ఐఆర్ వేసి వీళ్లకు శిక్ష పడింది అనుకోండి, ఒక్కడు కూడా బయటికి రాడు. అప్పుడు మళ్ళీ ఏడుస్తారు, అయ్యా మా పిల్లలు ఇలాగ వెళ్ళిపోయారు, ఈ ప్రభుత్వం ఇలాంటిది అలాంటిది, మళ్ళీ సింపతి అంటే మొసలి కన్నీళ్ళు. ఇదే వీళ్ళ ట్రెండ్ అండి. మరి మీరు చెప్పండి, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కదా, దాని ప్రకారము ఎవడైనా ప్రవర్తించకపోతే వాడికి పడాల్సిన శిక్ష పడాలి అంటారా, కాదు అంటారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.